యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన వీడియో కూడా ఇలా వచ్చింది అంటే ఎప్పుడైతే మన వీడియో టాప్‌లో ఉంటుందో అప్పుడు మనకి వ్యూస్ కూడా బాగా వస్తాయండి. వ్యూస్ బాగా సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. ఇలా లైక్ టాప్‌లో ట్రెండింగ్‌లో మన వీడియో కనిపించాలి అంటే ఏం చేయాలి? సింపుల్ ట్రిక్ అదేంటో నేను చెప్తాను. అలానే ఇంకొకటి చూడండి. ఇక్కడైతే ఎప్పుడైతే మీరు ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్‌కి లాంగ్ వీడియో లింక్ అని యూట్యూబ్ ఇలా యాడ్ ఫస్ట్ చేశారు పేమెంట్. అంటే ఆటోమేటిక్‌గా మీ లాంగ్ వీడియోస్ కూడా చాలా ఇవి లైక్ చాలా రీచ్ అయితే ఉంటుందని అంటే చాలా వరకైతే లాంగ్ వీడియోస్ అయితే చాలా మందికి వెళ్తాయి. ఇలా చేయాలంటే కూడా ఏం చేయాలి? ఎలా లాంగ్ వీడియో లింక్ అనేది షార్ట్స్‌కి యాడ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారు అంటే మీరు లైక్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే జెన్యూన్ అనిపిస్తేనే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే యూట్యూబ్ అయితే ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కింద ప్లస్ సింబల్ పైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షార్ట్స్ గురించి కాబట్టి షార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ప్యాక్ క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకి షార్ట్స్ ఏది కావాలో అదొక వీడియోయే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చండి. లెఫ్ట్ టు రైట్ డ్రాగ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే మనకి ఇక్కడ టైం లిమిట్ అనేది 3 మినిట్స్ వరకు మనం ఒక వీడియో అనేది షార్ట్‌గా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఓన్లీ 51 సెకండ్స్ మాత్రం ఉంది. డన్ పైన క్లిక్ చేయండి. ప్రాసెస్ అవుతుంది వీడియో. ఫ్యూ సెకండ్స్‌లోనే ఇది ప్రాసెస్ అనేది జరుగుతుందండి. వెయిట్ చేయండి, అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి. మీరు ఒకవేళ సౌండ్ ఏదన్నా మీ షార్ట్‌కి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేను కాపీరైట్ అలా ఏమి ఇబ్బంది రాకూడదు, లైక్ ఇష్యూస్ ఏం రాకూడదు కాబట్టి నేను సౌండ్స్ అయితే మ్యూజిక్ ఏం యాడ్ చేయడం లేదు ఇక్కడ. జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ ఏమైతే అవసరం లేదండి. జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏదైనా టెక్స్ట్ మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటున్నారా, అది లైక్ అనుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ పైన క్లిక్ చేయండి. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఏదన్నా హాయ్ ఎవ్రీవన్ అని మనం ఒకవేళ మెసేజ్ ఇవ్వాలి షార్ట్ స్టార్టింగ్లో అన్నప్పుడు ఇలా ఇవ్వండి. ఇక్కడ చూడండి, మనం కలర్స్ ఏవి కావాలో ఆ కలర్స్ అయితే ఇలా చేంజ్, లైక్ సైజ్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అండి. లెఫ్ట్ సైడ్ అయితే ఇలా అన్నారంటే ఇప్పుడు చూడండి, కలర్స్ కూడా మనకు నచ్చినట్లు కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, కలర్స్ మనకి ఎన్ని కలర్స్ మల్టీ కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏది కావాలో అది. ఇక్కడ ఆల్ఫాబెట్స్ టైప్ కూడా మనకి ఏ విధంగా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి, మిడిల్ కావాలి మిడిల్, రైట్ కావాలంటే రైట్. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. డన్ పైన క్లిక్ చేశారంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే పైకి రావాలి కదా, మంచిగా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ కింద చూడండి, బాటంలో టైమ్ లైన్ ఉంది. అసలు టైమ్ లైన్ అంటే ఏమి అంటే మనకి వీడియో చూడండి, హాయ్ ఎవ్రీవన్ అని ఎప్పుడు రావాలా, వీడియో స్టార్టింగ్లో వస్తే సరిపోతుంది. వీడియో మొత్తం అవసరం లేదు కదా. జస్ట్ ఏ మూమెంట్. హాయ్ ఎవ్రీవన్ మెసేజ్ అని మనకి వీడియో స్టార్టింగ్లో వస్తే సరిపోతుంది కదా. ఇప్పుడైతే చూడండి, టైమ్ లైన్ ఎలా డ్రాగ్ చేస్తున్నాను నేను. టైమ్ లైన్ పై క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి ఏం లేదు ఇప్పుడు. చూడండి, ఎంతవరకు మనం డ్రాగ్ చేస్తే అంతవరకు మాత్రమే హాయ్ ఎవ్రీవన్ అని అయితే ఇలా కనిపిస్తుందండి మెసేజ్. ఇప్పుడు నేను మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అడగాలనుకున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అనేసి ఇంకొక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా అయితే నేను ఇంకొక మెసేజ్ వీడియో మధ్యలో ఇవ్వాలనుకుంటున్నాను. ఈ చేంజెస్ అన్ని చేసిన డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎలా డ్రాగ్ చేయాలో. ఈ విధంగా మధ్యలోకి ఇలా ఇవ్వండి అండి. వీడియోకి అయితే ఇప్పుడు వీడియో ప్లే చేద్దాం ఎలా వస్తుందని. టైమ్ లైన్ చూడండి. వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఏం రావాలి నాకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అనేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మళ్ళీ మీరు ఒకవేళ ఏమైనా కలర్ చేంజెస్ ఎడిట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడైతే టైమ్ లైన్లో లాస్ట్లో ఏదైనా లైక్ మీరు బాయ్ కానీ లేకపోతే ఇమోజీస్ ఏమైనా సింబల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఎమోజీ పైన క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేసుకోండి. లైక్ మనకి ఏదైనా బాయ్ సింబల్ ఉంది కదా, బాయ్ సింబల్ అయితే చూద్దాం ఎక్కడుందో బాయ్ చెప్పే సింబల్. ఆ సింబల్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేద్దామని లైక్ ఇద్దామండి. ఇక్కడ ఉంది చూడండి.
సో స్టార్టింగ్‌లో వ్యక్తులనే సో ఇక్కడ ఉంది కదా! సో లైక్ ఇమేజ్ కొంచెం పెద్దగా సో అది లాస్ట్‌లో రావాలి కాబట్టి జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే పెద్దగా రావాలి కదా! సో ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి. సో ఎక్కడికి కావాలో అక్కడ డ్రాగ్ చేసుకోండి. ఇంతే అండి. సింపుల్ అండి. సో ఇప్పుడైతే సో వీడియో ప్లే చేద్దాము. ఎలా వస్తుందనేసి మీకు అర్థమవుతుంది. సో సింపుల్‌గానే అయిపోతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లోనే అయిపోతుంది. సో హాయ్ ఎవ్రీవన్ స్టార్టింగ్‌లో వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఏం రావాలి నాకు నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అనేసి మధ్యలో రావాలా. ఇవే కాదు సో ఇంకా ఏదైనా మీ షార్ట్స్ వీడియోస్‌కి ఇంకా మధ్యలో ఏదైనా హాయ్ ఎవ్రీవన్ లైక్ చేయండి. చూడండి మధ్యలో వచ్చింది చూడండి. సడెన్‌గా వచ్చింది. సడెన్‌గా మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇలా అన్నమాట. జస్ట్ టెక్స్ట్ మనం ఏదైనా ఎడిట్ చేసి వీడియో లైక్ షార్ట్ మధ్యలో ప్లే చేయాలి అంటే సో అప్పుడే కదా లైక్ అందరికీ అర్థమవుతుంది. సో మన కంటెంట్ దేని గురించి అనేసి నేనైతే షార్ట్స్‌కి అలానే ఇస్తానండి. నేనే కాదు చాలా క్రియేటర్స్ ఇలానే ఇవ్వాలి. అప్పుడే సో చూడండి. సో ఇంకా పెద్దగా లైక్ మీరు స్టార్టింగ్ నుండే రావాలి అన్నా కూడా సో ఈ విధంగా అయితే ఇవ్వచ్చండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కానీ ఇమోజీస్ ఏదైనా కానీ మీకు నచ్చినట్లు ఇవ్వచ్చండి. సో ఎప్పుడైపోయిందో సో ఇప్పుడైతే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి. సో ఇంకా కూడా మీరు కలర్ఫుల్గా ఏదైనా ఫ్లవర్స్ యాడ్ చేయాలి కానీ లైక్ చేయడం కానీ సో ఇంకా కూడా లైక్ వీడియో లింక్స్ ఇవ్వడం. ఇలాంటి వీడియో లింక్ వరకు ఇంకా రాలేదు మనము. సో ఇక్కడైతే ఏ సింబల్ వరకు మాత్రమే టచ్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ అవసరం లేదు. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఎప్పుడైతే ఇక్కడ క్యాప్షన్ ఏమి అంటే ఒక నేమ్ ఇవ్వాలి. సో ఏమని ఇద్దాము. సో నేను ఈ షార్ట్ దేని గురించి అంటే హౌ టు గెట్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేసి ఒక షార్ట్ తీసానండి. ఆ షార్ట్ గురించి ఇది లైక్ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేసి ఒక షార్ట్ తీసాను. సో ఆ షార్ట్కి ఒక డిస్క్రిప్షన్లో లైక్ ఒక టైటిల్ అయితే ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో షార్ట్స్కి సంబంధించింది కాబట్టి ఇది షార్ట్స్ ఇస్తాము. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ట్రిక్ చూడండి. షార్ట్స్ ఫీడ్ ఇవ్వాలి మనం. షార్ట్స్ ఫీడ్ ఎందుకు అంటే టాప్లో ట్రెండింగ్లో మనకి లైక్ ఇక్కడ 4 బాక్సెస్లో కనిపించాలి. స్టార్టింగ్లో ఉన్నా కదా అలా కనిపించాలండి. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ ఏమి ఇవ్వాలా షార్ట్స్ ఫీడ్ అని ఇవ్వాలా. ఈ విధంగా అయితే షార్ట్స్ నెక్స్ట్ వచ్చి మన వీడియో ఎప్పుడు ట్రెండింగ్లో లైక్ మనం మంచిగా లేటెస్ట్గా ఉండాలంటే హ్యాష్ ట్యాగ్ ఇక్కడ ఏమని ఇవ్వాలంటే ట్రెండింగ్ అని ఇవ్వాలి. సో నెక్స్ట్ తెలుగు షార్ట్స్ కాబట్టి తెలుగు రిలేటెడ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎందుకు లైక్ నెక్స్ట్ డైలీ సో అప్ టు ఇక్కడ 5 or 6 ట్రాక్స్ వరకు ఇవ్వచ్చు. మోర్ దాన్ లైక్ దానికంటే ఎక్కువ ఇచ్చామంటే ఇక్కడ లిమిట్ అనేది క్రాస్ అయినట్లు అవుతుంది. సో అది కూడా చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏమి అంటే డైలీ షార్ట్స్. సో చూడండి డైలీ షార్ట్స్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకా కూడా మీరు ఎక్కువ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. సో చూడండి లైక్ దేని గురించి ఇది అలా లైక్ షార్ట్స్ వైరల్ అవ్వాలి అంటే సో చూడండి ఇక్కడ షార్ట్స్ వైరల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా వైరల్ షార్ట్స్ కానీ సో ఇలా ఏదైనా ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ చూడండి మనకి లిమిట్ చూపిస్తుంది. సో మీరు 94/100 అంటే ఇన్ని లైక్ 100 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇవ్వాలి. 100 లెటర్స్ వరకు మాత్రమే ఇవ్వాలి. లైక్ ఎక్కువ ఇవ్వాలని మీరు చూసారన్నా కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. అందుకే లిమిట్ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం యూస్ చేయాలి. చూడండి రైట్ షార్టర్ క్యాప్షన్ అంటే దీనికంటే తగ్గించండి అని అర్థం. సో ఈ విధంగా అయితే మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి విజిబిలిటీ. సో విజిబిలిటీ ఏమి అంటే ఇక్కడ మనము పబ్లిక్లో పెట్టాలి. ఎందుకంటే అందరికీ కనిపించాలి కాబట్టి. సో విజిబిలిటీస్ ఇవన్నీ కూడా లైక్ ప్రైవేట్లో ఇవన్నీ కనిపించాలి కదా పబ్లిక్లో పెట్టండి. సో పబ్లిక్ పైన క్లిక్ చేసి షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. సో ఈరోజు డే 25 ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ టైమింగ్స్ ఎవ్రీడే నేను 6:59కి అప్లోడ్ చేస్తాను. సో పిఎం ఓకే. సో ఈ విధంగా షెడ్యూల్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి సెలెక్ట్ ఆడియన్స్. సో నెక్స్ట్ వచ్చి రిలేటెడ్ వీడియోస్ సెలెక్ట్ ఆడియన్స్ పైన నో లైక్ కిడ్స్ కోసం కాదు కాబట్టి నో. నెక్స్ట్ నో ఇవ్వండి. బ్యాక్ రండి. సో ఇప్పుడైతే సో ఇంకా రిమైనింగ్ ఏం అవసరం లేదు. షార్ట్ని అయితే మీరు అప్లోడ్ చేసేయండి ఇక్కడ. సో ఇప్పుడైతే చూడండి రిమైనింగ్ ఆప్షన్స్ లైక్ ఇక్కడ చూడండి రిలేటెడ్ వీడియో ఇందాక చెప్పాను కదా. సో కింద వీడియో లింక్ లాంగ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలనేసి సో రిలేటెడ్ వీడియో పైన క్లిక్ చేశారంటే లాంగ్ వీడియోస్ అన్నీ చూపిస్తుంది. మీకు ఏ లాంగ్ వీడియో కావాలో ఆ లాంగ్ వీడియో అయితే క్లిక్ చేయండి. సో చూడండి ఇప్పుడు అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేయండి. రిలేటెడ్ వీడియో అంటే లాంగ్ వీడియో యాడ్ చేయడం అండి. సో ఈ విధంగా అయితే లాంగ్ వీడియోస్ కూడా ఎప్పుడు కూడా షార్ట్స్కి కింద అప్లోడ్ చేయాలి. లైక్ లింక్ అనేది ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీ షార్ట్ ఎప్పుడైతే చూస్తారో షార్ట్ చూసినప్పుడు ఓకే సో లైక్ ఆ షార్ట్కి సంబంధించిన వీడియోని ఇప్పుడు చూడండి లాంగ్ వీడియో నేను 16 minutes తీసాను అనుకోండి. 16 minutes కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేయలేను. అలాంటప్పుడు ఏదైనా సింపుల్గా చెప్పేస్తాను. సో నేనే ఇప్పుడు ఉన్నానండి. సో ఈ వీడియోకే చూడండి. సో ఈ వీడియోకి నేను షార్ట్స్లో ఏమని చెప్పాను. సో మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో. సో కింద ఉన్న వీడియో ఓపెన్ చేయండి అని చెప్పాను. సో ఆ వీడియో ఓపెన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఈ లాంగ్ వీడియో చూసే ఛాన్స్ మీకు వచ్చింది. అలా కూడా మనము
లాంగ్ వీడియోస్‌కి వాచ్ అవర్స్ అనేది ఈ విధంగా అయితే తెచ్చుకోవచ్చండి. సో, ఈ ట్రిక్ అందరికీ కూడా యూజ్ అవ్వాలి. అందరూ కూడా ఇలానే చేస్తారండి. ఎందుకు అంటే ఆటోమేటిక్‌గా లాంగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువ రీచ్ అవుతాయి. షార్ట్స్ అయితే ఈజీగా వైరల్ అవుతాయి కదా! వైరల్ అయినప్పుడే మనం లాంగ్ వీడియోస్ కూడా వైరల్ చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి, సో, ఈ విధంగా అయితే లాంగ్ వీడియో లింక్ అయితే యాడ్ చేయాలి. అసలు ట్రిక్ ఇక్కడుందండి. సో, లైక్ షార్ట్స్ వైరల్ అవ్వాలి అంటే బెస్ట్‌గా యాడ్ చేయాల్సిన థింగ్ ఇదేనండి. సో, ఇదే మీరు చేయాలా. అదేమి అంటే సో, చూడండి ఇక్కడ మన దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే సో, క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకోండి. సో, క్రోమ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడైతే చూడండి. సో, యూట్యూబ్ అని టైప్ చేయండి. సో, ఎప్పుడూ కూడా ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ ఎప్పుడూ కూడా ఆన్‌లోనే ఉండాలండి. సో, ఆన్‌లో ఉండాలి కాబట్టి సో, వైటీ స్టూడియో పైన లాంగ్ ప్రెస్ చేశారంటే సో, ఇలా ఓపెన్ న్యూ టాబ్ ఇన్ గ్రూప్ అని వస్తుంది. సో, కింద అయితే బాటమ్‌లో అయితే సో, యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే మీకు డాష్‌బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో టాప్‌లో ప్లే బటన్ సింబల్ లాగా ఉండదు. సెకండ్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి షార్ట్స్‌కి సంబంధించిన కాబట్టి షార్ట్స్ ఇలా ఓపెన్ చేసుకోండి. సో, నేను ఇందాక ఇది చేశాను కదా! ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేసి సో, అది ఓపెన్ చేద్దాం. సో, చూడండి లైక్ వీడియో ఓపెన్ చేసి సో, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. సో, ఇక్కడైతే డౌన్‌కి రండి. సో, ఇక్కడైతే నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని ఇచ్చాము. సో, షో మోర్ పైన క్లిక్ చేశారు అంటే సో, ఈ విధంగా డౌన్‌కి రండి. సో, షో మోర్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి. సో, ట్యాగ్స్ అని ఇక్కడ ఉందండి. సో, ట్యాగ్స్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే ర్యాపిడ్ ట్యాగ్స్ యాడ్ చేయాలి. సో, అది ఎలా యాడ్ చేయాలనేది బ్యాక్‌కి రండి. సో, బ్యాక్ వచ్చేసి సో, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ మన టైటిల్ ఏమి ఇచ్చామో ఆ టైటిల్ అలానే టైటిల్ అలానే గుర్తుపెట్టుకోండి. సో, ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని ఇచ్చాము. సో, గూగుల్ ఇలా ఓపెన్ చేసి సో, ర్యాపిడ్ ట్యాగ్ అని టైప్ చేయండి. సో, టైప్ చేసి అక్కడ మనం టైటిల్ ఏమి ఇచ్చామో ఆ టైటిల్ సేమ్ ఇక్కడ సెర్చ్ బార్‌లో ఇవ్వండి. ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ బిఫోర్ మానిటైజేషన్ అనేసి సెర్చ్ చేయండి ఇలా. సెర్చ్ చేసినప్పుడు ఇలా చాలా ట్యాగ్స్ వస్తాయండి. జస్ట్ కాపీ చేసుకోండి వాటిని. బ్యాక్‌కి రండి. సో, ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఉంది కదా! అక్కడికెళ్ళేసి జస్ట్ ప్రెస్ చేయండి అలా. పేస్ట్ అని వస్తుంది. ఈ విధంగా ట్యాగ్స్ అన్నీ కూడా యాడ్ చేసేయండి. సో, ఇప్పుడైతే ఇక్కడ మనము కిందకొచ్చేయండి. వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో లైక్ వీడియో లాంగ్వేజ్ మనం వీడియోలో ఏం మాట్లాడుతున్నాం తెలుగే కదా! సో, తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ చూడండి టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో, ఇంగ్లీష్‌లో టైటిల్ ఇస్తున్నాం కాబట్టి సో, మనకి ఇండియా ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకోండి. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చి సో, అలానే డౌన్‌కి రండి. సో, డౌన్‌కి వచ్చినప్పుడు ఇక్కడ అల్లో ఎంబెడింగ్ ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ అనేది ఆన్‌లోనే ఉండాలండి. మీకు యూస్ బాగా రావాలి అంటే. సో, నెక్స్ట్ డౌన్‌కి రండి. సో, ఇక్కడ మీరు కేటగిరీస్‌లో మీరు వ్లాగ్స్ చేస్తుంటే వ్లాగ్స్ లేకపోతే ఎడ్యుకేషన్‌కి అయితే ఎడ్యుకేషను లేకపోతే ఇంకా మీకు లైక్ న్యూస్‌కి సంబంధించిందైతే, లేకపోతే స్టైల్‌కి సంబంధించింది ఏదైతే అది ఇలా సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ. నెక్స్ట్ కమెంట్స్ వచ్చి సో, ఇలా హోల్డ్ ఆల్ అని ఉంటుంది కాబట్టి సో, ఇలా హోల్డ్ ఆల్ పైన క్లిక్ చేసుకోండి. సో, పైన టాప్‌లో రైట్ సైడ్ వచ్చి సేవ్ పైన క్లిక్ చేయండి. సో, మీ చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అయిపోతాయి. సేవ్ పైన క్లిక్ చేసేయండి. సో, ఈ విధంగా అయితే మన చేంజెస్ అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. సో, చూడండి. సో, బ్యాక్‌కి రండి. సో, ఇప్పుడైతే చూద్దాం. సో, ఏ విధంగా వచ్చింది. సో, ఇక్కడ చూడండి. సో, బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఛానల్‌లోకి వచ్చాను. సో, వసంత కళ్యాణ్ నా ఛానల్. సో, షార్ట్స్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి. సో, నా షార్ట్స్ అయితే చాలా వస్తాయి చూడండి. నాకు కూడా 1.34K అలా వ్యూస్ ఉన్నాయి. సో, చూడండి నాది కూడా స్టార్టింగ్‌లోనే ఛానల్. బట్ వ్యూస్ అయితే చాలా మంచిగా అందరికి రావాలని మానిటైజేషన్ అవ్వకుండా చూడండి. సో, ఒక వీడియో తీసానండి. సో, ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేసి కింద చూడండి. లైక్ లాంగ్ వీడియో లింక్ అనేది ఉంది చూడండి. సో, లాంగ్ వీడియో లింక్ క్లిక్ చేయగానే నాకు లైక్ లాంగ్ వీడియోలోకి వచ్చేసాను. అందరూ కూడా యూట్యూబ్ అలా నుంచి షార్ట్ డబ్బులు సంపాదించుకోవాలి అలా లాంగ్ అనుకుంటారు వీడియో కదా. కూడా వాచ్ అవర్స్ వస్తాయన్నమాట. సో, 2 వేస్‌గా మనం వ్యూస్ అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే మీకు ఇంకొకటి చెప్పాలి. సో, ఈ విధంగా మనం లాంగ్ వీడియోస్ కూడా ఎలా మనం తెచ్చుకోవాలి మంచిగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది నేను నా ఛానల్‌లో లైక్ హౌ టు మేక్ ఎస్ఈఓ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అలా అని యూట్యూబ్ వీడియోస్ ఎస్ఈఓ ఎలా చేయాలి అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అందరూ కూడా చూడండి. మంచిగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని మీ ఛానల్‌ని మంచిగా గ్రో చేసుకోండి. యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులు అనేది ఎర్న్ చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటండి. సో, యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అవ్వకముందే డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోనైతే నేను లాస్ట్‌లో ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. ఆ ఎండ్ కార్డ్‌లో అయితే చూడండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చెయ్యండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఆల్ ద